వాళ్ళు నిన్ను ఇంగ్లీష్లో ఏ స్కూల్లో చదువుతున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావని అడుగుతున్నారు నాన్న. వాళ్ళకి నువ్వు చెప్పు, మీరు చదివే స్కూల్లోనే ఈ ఇయర్ నుంచి చదువుతాను అని. రేయ్, అర్థమైందిగా, మీ స్కూల్లోనే చదువుతాను. చదువుతూ బిజినెస్ చేస్తాను, బిజినెస్ చేస్తూ ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను. నాన్న, నువ్వేడవకు. ఏది ఏమైనా సరే, ఆ దేవుడు ఎంత పరీక్షించినా సరే నిన్ను ఆ పెద్ద స్కూల్లోనే చదివిస్తాను. బామ్మ, నీకు కూడా త్వరలోనే ఆపరేషన్ చేయిస్తాను. నా ఆరోగ్యం సంగతి తర్వాత అమ్మా, ముందు పిల్లోడి చదువు ముఖ్యం కదా. ఆ దేవుడు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు కదా, ఇంకా ఎంతైనా పరీక్షించు నువ్వు. నేను ధైర్యంగా నిలబడతాను. రేపటి నుంచి మన జీవితాల్ని మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. హర్ష, అక్క, మొన్న నువ్వు లోన్ గురించి చెప్పావు కదా, ఆ లోన్ అప్లికేషన్ ఏమైనా నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందక్క. అమ్మా సిరి, ఆ లోన్ సంగతి తర్వాత చూసుకోవచ్చమ్మా. ముందు నువ్వు కాసేపు పడుకో, నీకు అసలే బాగోలేదు. లేదు బామ్మ, విధి నాకు ఎన్ని సమస్యలు సృష్టించినా, ఆ విధాత నన్ను ఎంత పరీక్షించినా నేను సహనంతో ఎదుర్కొంటాను. కష్టపడుతూ నా తలరాతని నేనే గెలుస్తాను. అది కాదమ్మా, ఆ లోన్ సంగతి తర్వాత చూసుకోవచ్చమ్మా. నువ్వు కాసేపు పడుకోమ్మా. లేదు బామ్మ. హర్ష, ఆ అప్లికేషన్ ఇవ్వు. ఇదిగో అక్క, ఈ లోన్ అప్లికేషన్ ఫిల్ చెయ్యి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చిరు వ్యాపారాలు చేసే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తుంది. నీకు లోన్ ఖచ్చితంగా వస్తుందక్క.